शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2025-26 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ద్వాదశ రాశుల ఫలితాలు అనేది మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరం అత్యంత విశిష్టమైంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో లోకంలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, 12 రాశుల వారికి కూడా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో మనం చూస్తూ, ఇందులో ఏదైనా చెప్పిన వాటిలలో మీకు ఇబ్బందికరంగా ఉంటే అది ఎప్పటికీ కూడా జ్యోతిష్యం యొక్క తప్పు కాదు. మేము అంచనా వేసి చెప్పేటువంటి విధానంలో కొంత లోపం ఉండొచ్చు, కానీ శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు. శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళలో వారికి అవగాహన రాహిత్యంతో కానీ, క్షణికావేశంతో కానీ, తొందరపాటుతో కానీ చేసే నిర్ణయాల వల్ల తప్పులు దొరలొచ్చేమో, కానీ జ్యోతిష్ శాస్త్రం అత్యంత విశిష్టమైంది. కాబట్టి మన విఎన్ఆర్ క్రియేషన్స్లో ఈ 12 రాశుల వారి యొక్క ఫలితాలు మనం చెప్తున్నాం. తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీ సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సర మకర రాశి యొక్క ఫలితాలు. ఈ మకర రాశి యొక్క ఫలితాలు చూసే ముందు ఒకసారి నక్షత్రాలు చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్టా నక్షత్రం 1, 2 పాదాలు. ఇక దీంట్లో మనం ముఖ్యంగా ఆదాయం చూసుకుంటే 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది, రాజపూజ్యం కంటే అవమానం ఎక్కువగా ఉంది. కొద్దిగా సమాజంలో ఆర్థికంగా కొంత ఆలోచించి ముందడుగు వేస్తూ ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఇక గురువు 6వ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. మూర్తిత్వము సువర్ణం కావడంతో శుభుడుగా ఉన్నాడు. శని 3వ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు, సామాన్య ఫలితాలను ఇస్తాడు. రాహు 2వ స్థానంలో, అలాగే కేతు 8వ స్థానంలో సువర్ణమూర్తులుగా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా శుభులుగా ఉన్నారు. శుభ ఫలితాలను ఎక్కువగా ఇచ్చే అవకాశం సూచిస్తుంది. కుజుడు 7 నుంచి 1వ స్థానం వరకు సంచరిస్తున్నాడు. కాబట్టి కుజుడి యొక్క ఫలితాలు ప్రతి మాసము మారుతాయి, కాబట్టి అవి గమనించగలరు. అదృష్ట సంఖ్య 8. ఇక మకర రాశి వారు యొక్క స్వభావం చూసుకుంటే కొద్దిగా కుత్సిత స్వభావము, అంటే వీరు మొండితనంతో పాటు పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే అలసత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. నిదానంగా పనిచేయడం, కొంత పని పూర్తి చేస్తారు కానీ ఆలస్యంగా పూర్తి చేయడం చేస్తుంటారు. అలాగే చుట్టూ ఉన్న వ్యక్తులతో కానీ, సమాజంతో కానీ సంబంధం లేనట్టుగా వీరి వ్యక్తిగత జీవితానికి విలువ ఎక్కువ ఇస్తూ ఉంటారు. సమాజంలో ఉన్నట్టే ఉంటారు కానీ కొంత వ్యక్తిగత జీవితానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీరి యొక్క సంపూర్ణ విశ్లేషణ చూసుకుందాం ఒక్కసారి. ఆరోగ్య సంబంధమైన విషయాలు గమనించినట్టయితే ఈ మకర రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యం అనేది కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం సూచిస్తుంది. అయితే అష్టమ కేతువు వల్ల కండరాల నొప్పులు అనేటివి కొద్దిగా కలిగే అవకాశం ఉంది. అలాగే సూర్యుడు అష్టమాధిపతి కాబట్టి ఈ మకర రాశికి ఆరోగ్యం అనేది ఇబ్బంది పెట్టినప్పుడు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకుంటూ ఉండండి. అష్టమ కేతు సంచారం కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని, నరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు మాత్రం వైద్య సేవ శీఘ్రంగా చేసుకోండి. అంతకు మించి తీవ్రమైనటువంటి సమస్యలు ఉండకపోవచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంతవరకు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. అయితే 6వ స్థానంలో బృహస్పతి ఉండడం అనేది కొంత సువర్ణత్వం పొందినా కూడా ఆ స్థాన దోషం అనేది కొద్దిగా ఉంది కాబట్టి
కొన్ని రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం, అలాగే ద్వితీయాధిపతి కూడా తృతీయంలో ఉండడం కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలనే గోచరిస్తుంది. కాబట్టి ఆర్థికంగా కొద్దిగా కష్టకాలంగా చెప్పుకోవచ్చు. అయినా కూడా కొద్దిగా జాగ్రత్త పడితే ఇబ్బందులున్నా తొలగిపోతాయి. విద్యా సంబంధమైన విషయాలలో మంచి విజయాలను దక్కించుకోవడంతో పాటు ఈ సంవత్సరమంతా కూడా విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందడం, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడం చేస్తారు. అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ఉద్యోగపరంగా ఈ సంవత్సరం అంతా కూడా అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు, మంచి విజయాలు దక్కించుకుంటారు. అయితే మిగిలిన రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. కొన్ని రకాల ఇబ్బందుల తలెత్తినా కూడా వాటిని సంయమనంతో పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉద్యోగపరంగా చూస్తుంది. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించినంత గొప్ప విజయాలు దక్కకపోవచ్చు. కొన్ని రకాల ఇబ్బందులు అయితే తప్పవు. ఆ రాజకీయ నాయకులకు కొంత ధన నష్టం కూడా అయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించినంత గొప్ప ఫలితాలు అయితే రాకపోవచ్చు. కొంత వ్యతిరేక ఫలితాలు కూడా వచ్చే అవకాశం సినీ రంగాల వారికి ఉంది. జాగ్రత్త పడి ముందడుగు వేయండి. ఇక వ్యాపార సంబంధమైన విషయాలలో తొందరపడి పెట్టుబడులు పెట్టడం కానీ, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ చేయకండి. వ్యాపార సంబంధమైన విషయాలలో కొంత అధిక శ్రమ అనేది చాలా అవసరం. వ్యాపారం పురోభివృద్ధి బాగుంటుంది, కానీ ఆటంకాల మధ్య ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఈ వ్యాపార సంబంధమైన విషయాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇక స్త్రీలకైతే సామాన్యమైన స్థితి ఉంటుంది. ఆరోగ్యపరంగా సమస్యలు అయితే కొద్దిగా ఉండే అవకాశం ఉంది. షుగర్ లాంటి వ్యాధులు ఉన్న వారు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. స్త్రీలకు సమాజంలో కూడా ఒక గుర్తింపు వచ్చినా కూడా ఏదో రకమైనటువంటి అసంతృప్తి అనేది ఉండే అవకాశం ఉంది. ఇక వ్యవసాయ రంగాలకు చూసుకున్నట్టయితే వ్యవసాయ రంగాలకు సామాన్యమైనటువంటి వృద్ధి అనేది మనకు సూచిస్తుంది. చేతి వృద్ధుల వారికి కూడా సామాన్యమైనటువంటి వృద్ధే చూపిస్తుంది. కొంత కష్టకాలంగానే చెప్పుకోవచ్చు అన్ని రంగాల వారికి. ఇక కోర్టు వ్యవహారాలలో, కుటుంబపరమైన స్థిరాస్తుల పరమైనటువంటి విషయాలలో కోర్టును ఎదుర్కోవాల్సి రావడం, కొన్ని రకాల సమస్యలు తలెత్తడం, వాటి వల్ల కొంత ఇబ్బంది పడడం అయితే మనకు గమనించవచ్చు. కుటుంబపరమైన విషయాలలో సమస్యలు అయితే ఉండే అవకాశం, అన్నదమ్ముల నుంచి కానీ దగ్గర వ్యక్తుల నుంచి కానీ కొంత కోర్టు సమస్యలు ఎదుర్కొనే అవకాశం, కుటుంబ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఫైనాన్స్ రంగానికి సంబంధించి ధనాధిపతి అయినటువంటి శని కూడా తృతీయంలో ఉన్నాడు. ఇక లాభాధిపతి కుజుడు కూడా సంచరిస్తున్నాడు. కాబట్టి ఆ ధనలాభం అయితే కొద్దిగా ఉన్నా కూడా ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఇక స్థిరాస్తుల విషయంలో చూసుకున్నట్టయితే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలిస్తాయి. ఇవన్నీ కూడా మధ్యలో జూన్ జూలై మాసంలో మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది స్థిరాస్తుల విషయంలో. తర్వాత ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం అయితే కొద్దిగా కష్టంగానే చెప్పుకోవచ్చు. ప్రయత్నాలు అనుకూలించకపోవచ్చు, ఎందుకంటే గురువు అనుకూలంగా లేడు, 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ప్రయత్నం చేస్తే మే 15 లోపల ఈ వివాహ ప్రయత్నాలు చేసుకోండి, అయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మరి ఈ మకర రాశి వారు చేసుకోవలసినటువంటి పరిష్కారాల గురించి చూస్తే, ముఖ్యంగా ఈ మకర రాశి వారికి శనికి తైలాభిషేకం చేసుకోండి, శని ఆరాధనలు చేసుకోండి. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ, మినుములు ఉలువలు దానం ఇవ్వడం, అలాగే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి. దత్త దేవాలయ దర్శనాలు, దత్త క్షేత్రాలు దర్శనం చేసుకోండి. అద్భుతమైనటువంటి దత్తక్షేత్రాలు గానగాపురు, అలాగే మాహూర్ లాంటి క్షేత్రాలు, పిఠాపురం లాంటి క్షేత్రాలు దర్శించుకుంటే కొంతవరకు వీటి నుంచి సమస్యల నుంచి, అలాగే గురువు శనుగులు దానమిస్తే కూడా కొంతవరకు సమస్యలు పరిష్కరింపబడతాయి. మరి ఇది మనకు మకర రాశి ఫలితాలు. మరి చిన్న విషయం ఏంటి అంటే, మనము అష్టాదశ శక్తి పీఠాల్లో అర్చనలు చేద్దాము, మనకు శ్రీచక్రార్చనతో పాటు చండీ హోమం చేద్దామని సంకల్పించుకున్నాము. వీలైన వాళ్ళు దీంట్లో పాల్గొనవచ్చు, సహాయ సహకారాలు కూడా అందించవచ్చు. దాని గురించి మీరు త్వరలోనే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది, అది గమనించగలరు.
శ్రీ విశ్వావసన సంవత్సరంలో మనం రాశుల ఫలితాలు చూస్తున్నాం కదా. మరి ఈ ఛానల్ చూసేవాళ్ళు మన వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.